హాయ్ అండి. షుగర్ ఉండే వాళ్ళని డాక్టర్లు రెగ్యులర్గా జొన్న పిండితో చేసుకునే రెసిపీస్ ఎక్కువగా తినమని డాక్టర్లు అయితే చెప్తారు. కానీ చాలా మందికి జొన్న రొట్టెలు అంటేనే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా ఒక్కసారి రొట్టె ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా ఇలాగే చేసుకొని తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ రొట్టె చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు జొన్న పిండిని జల్లించుకొని తీసుకోవాలి. అలాగే పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఇంకా కచ్చాపిచ్చాగా దంచుకున్న పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్, అలాగే కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొన్ని పల్లీలను వేయించుకొని వాటిని ఇలా కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకోండి. ఫైనల్గా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోవాలి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా కాస్త లూజ్గా ఉండేలాగా కలిపేసుకోండి. తర్వాత ఆ పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న పిండి ముద్దను వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో లైట్గా ప్రెస్ చేస్తూ వచ్చారంటే రౌండ్గా వస్తుంది. రొట్టె ఎక్కడ మందంగా ఉందనిపిస్తే అక్కడ చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ చీలికలు లేకుండా ఇలా రౌండ్గా చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే అరిటాక్ పైన కానీ లేదంటే తడి క్లాత్ పైన కానీ ఇలా రొట్టెలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి బాగా వేడెక్కిన తర్వాత దానిపైన లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. తర్వాత చేసి పెట్టుకున్న రొట్టెను ఇలా బటర్ పేపర్తో సహా పెనం పైన వేసుకోవాలి. రొట్టె పెనం పైన వేసిన తర్వాత లైట్గా చేత్తో ప్రెస్ చేసి తర్వాత బటర్ పేపర్ తీసేయండి, ఈజీగా వస్తుంది. అలాగే రొట్టెను ఒకవైపు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కాలనిచ్చి నెమ్మదిగా చల్లాకుతో రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో కాసేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాల్చేసుకున్నారంటే టేస్టీగా జొన్న రొట్టె రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా జొన్న రొట్టె తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.